మనం ఇప్పుడు శివలింగం గురించి తెలుసుకుంటున్నాం కదండి. శివయ్య గురించి, శివలింగం గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి. చూడండి, శివలింగము మనము ఏ పదార్థంతో తయారు చేసుకొని మనము పూజ చేసుకుంటే మంచి జరుగుతుంది, ఏది శ్రేష్టమైన శివలింగము అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందామండి. మనము లింగం ఏ పదార్థంతో తయారు చేయబడినదో అట్టి పదార్థమును బట్టి శివలింగములు అపారం అనేకం. అంటే మనం ఏ పదార్థంతో తయారు చేసుకోబడుతుందో దాన్ని బట్టి మనకి యొక్క అపారంగా ఉంటుంది. శివలింగాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా చాలా ఉన్నాయన్నమాట. మన ప్రపంచంలో చాలా శివలింగాలు ఉన్నాయి కదండి. అంటే పదార్థాలను బట్టి డిఫరెంట్ పదార్థాలను బట్టి, ప్లేసెస్ని బట్టి వివిధ రకాలుగా మనము శివలింగాలను తయారు చేసుకొని పూజ చేస్తూ ఉంటారండి. అదేవిధంగా మనము ఏ పదార్థాలతో చేసుకోవచ్చో చూద్దాము. చక్కగా ఆరాధించవచ్చు. ఏ పదార్థంతోనైనా తయారు చేసుకోవచ్చు, చక్కగా ఆరాధించవచ్చు. మరి ఏ పదార్థంతో తయారు చేసిన శివలింగం శ్రేష్టమైనది అన్నది నిగూఢ రహస్యం. ఈ రహస్యాన్ని ఏరుతంత్రం అనే శాస్త్రంలో రాయబడిందనమాట. ఏరుతంత్రం అనే శాస్త్రంలో మనకి ఈ విధంగా రాశారనమాట శివలింగాల గురించి. వాటిని గురించి మనము పారాయణ చేసుకుందామండి. మృదులింగములలో మట్టి లింగములు శ్రేష్టమైనవి. అంటే మృదువుగా ఉండే లింగాలలో మనకి మట్టి లింగాలు శ్రేష్టమైనవి అనమాట. మనము కఠిన లింగాలు ఉంటాయి కదండి. కఠిన లింగాలు రాతి లింగము శ్రేష్టమైనది. రాతి లింగాల కంటే స్ఫటిక లింగము శ్రేష్టమైనది. అంటే కఠిన లింగాల్లో మనకి రాతి లింగం కంటే రాతి లింగము శ్రేష్టమైనది, దానికన్నా స్ఫటిక లింగము శ్రేష్టమైనది. అదేవిధంగా స్ఫటిక లింగము కంటే పద్మరాగ లింగములు శ్రేష్టమైనవి. పద్మరాగ లింగముల కంటే కాశ్మీర లింగం శ్రేష్టమైనది. అంటే ఒకదాని మీద ఒకటి అనమాట. అంటే ఒకటి మనము క్వాలిటీ చేసి చూస్తాం కదండి కొన్ని విషయాల్లో, అట్లా అనమాట. తర్వాత కాశ్మీర లింగాల కంటే పుష్యరాగ లింగాలు శ్రేష్టమైనవి. పుష్యరాగ లింగాల కంటే ఇంద్రనీల లింగములు శ్రేష్టమైనవి. ఇంద్రనీల లింగముల కంటే గోమేధిక లింగములు శ్రేష్టమైనవి. గోమేధిక లింగాల కంటే పగడములు వస్తాయి కదండి, పగడముల లింగములు అనమాట. లింగములు శ్రేష్టమైనవి. పగడముల లింగముల కంటే ముత్యపు లింగములు శ్రేష్టమైనవి. ముత్యపు లింగముల కంటే వెండి లింగములు శ్రేష్టమైనవి. వెండి లింగముల కంటే బంగారు లింగములు శ్రేష్టమైనవి. అంటే ఒకదాని తర్వాత ఒకటి అనమాట అండి. ఇప్పుడు బంగారు లింగములు కూడా ఉన్నాయి కదండి. బంగారు కంటే ఇంకా శ్రేష్టమైనవి కూడా ఉంటాయండి. బంగారు లింగముల కంటే వజ్రలింగములు శ్రేష్టమైనవి. వజ్రలింగముల కంటే పాదరస లింగము చాలా శ్రేష్టమైనది. పాదరస లింగం కంటే బాణలింగం అండి. బాణలింగం శ్రేష్టమైనది. ఏ పదార్థంతో లింగం నిర్మాణం చేయబడిందో ఆ పదార్థమును బట్టి లింగం యొక్క మహిమ, శక్తి, ఫలం ఆధారపడి ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే మనం ఏ పదార్థంతో తయారు చేసుకుంటే, ఒక పదార్థంతో మనం మట్టితో తయారు చేసుకున్న శివలింగానికి కొన్ని అంటే వేరేగా ఉంటుంది, అంటే మహిమ అనేది. అదేవిధంగా వజ్రంతో చేసుకున్నది వేరేగా ఉంటుంది, బంగారంతో చేసుకున్న దానికి వేరేగా ఉంటుంది అనమాట. అంటే మహిమలో డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ శివయ్య శక్తి అనేది అన్ని శివలింగాల్లోనూ ఉంటుందండి. కానీ మనము ఆరాధించే విధానంలో కానీ శివయ్య యొక్క తయారు చేసుకున్న పదార్థంలో కానీ కొంచెం డిఫరెన్సెస్ అనేది ఉంటుందన్నమాట. శక్తి, ఫలం ఆధారపడి ఉంటుందన్నమాట. ఆ పదార్థాన్ని బట్టి, అంటే ఏ పదార్థంతో లింగం నిర్మాణం చేయబడిందో ఆ పదార్థమును బట్టి లింగం యొక్క మహిమ, శక్తి, ఫలం ఆధారపడి ఉంటాయి. పదార్థం యొక్క దృఢత్వాన్ని బట్టి, విలువను బట్టి, లక్షణాలను బట్టి, దివ్యత్వాన్ని బట్టి లింగ ప్రభావం ఆధారపడి ఉంటుందన్నమాట. సర్వలింగాల కంటే బాణలింగం సర్వశ్రేష్టమని మీరు గ్రహించాలి. మరి ఈ బాణలింగం యొక్క ప్రత్యేకత ఏమిటి, దివ్యత్వం ఏమిటో శ్రవణం చేద్దాం. అంటే బాణలింగం మనం శ్రేష్టమైనది, అతి శ్రేష్టమైనది అని తెలుసుకున్నాం కదండి. ఈ బాణలింగాన్ని అంటే ఏంటి, బాణలింగం యొక్క ప్రత్యేకత ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందామండి. బాణాసురుడు గొప్ప శివభక్తుడు అనమాట. బాణాసురుడు అనే గొప్ప శివభక్తుడు. ఈ బాణాసురుడు ఎవరో తెలుసా అండి? మహా తపో సంపన్నుడు అయిన ప్రహ్లాదుడు ఉన్నాడు కదండి. ప్రహ్లాదుడు యొక్క ముని మనవడే బాణాసురుడు అనమాట. శివునికి నర్మదా తీరాన కఠోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకొనవనగా మీరు సదా లింగ రూపములో ఈ తపోభూమిలో ఉండాలని కోరుకున్నాడనమాట. శివయ్య గురించి బాణాసురుడు తపస్సు చేశాడండి. శివయ్య అనుగ్రహించి ప్రత్యక్షమైతే అక్కడ అంటే తను ఎక్కడైతే తను తపస్సు చేశాడో ఆ ప్లేస్లోనే శివయ్య ఉండాలని కోరుకున్నాడు అనమాట. కోరుకుంటే శివయ్య ఇప్పటికీ అక్కడ విరివిగా మనకి
సహజంగా పుష్కలంగా లింగాల రూపంలో మనకి లభ్యమవుతున్నారనమాట స్వామి. ఆ లభ్యమయ్యే లింగాలని బాణాలింగాలని అంటారనమాట అక్కడ. అంటే అది ఎక్కడ ఉందండి తెలుసండి, నర్మదా నది ఉంది కదండి, నర్మదా నది దగ్గర నర్మదా నదిలోనే పుష్కలంగా శివయ్య దొరుకుతారనమాట. అంటే పుష్కలంగా శివలింగాల రూపంలో మనకి బాణాసురుడి స్వామికి ఇచ్చినారు కదండి, వరం ఇచ్చారు కదా, ఆ వరం ప్రకారం శివయ్య అక్కడ విరివిగా అందరికీ దొరుకుతున్నారనమాట. అంటే శివలింగ రూపంలో అందరికీ ప్రత్యక్షమవుతున్నారు స్వామి. అదేవిధంగా ఎంతో విలువైన బంగారు, వజ్రము, పాదరసము లింగాల కంటే కూడా బాణలింగము సర్వశ్రేష్టమైనదని పరమశివుని శాసనం. కారణం, పరమశివుడు యావత్ లోకాన్ని తరింపజేయుటకు, శీఘ్రంగా సులభంగా సుఖభోగాలను ప్రసాదించుటకు, బ్రహ్మానందమును కైవల్యమును సిద్ధింపచేయుటకు బాణలింగ రూపంలో శివుడు భూమిపై అవతరించాడు. కాబట్టి చక్కగా బాణలింగాన్ని ఆరాధించు, శివానుగ్రహాన్ని సాధించు. అంటే బాణలింగాన్ని ఆరాధించగిన చాలా చాలా మంచిది ఏంటండి. బాణలింగ రూపంలో ఉన్న శివయ్యను ఆరాధిస్తే ఇంకా చాలా మంచిది. బాణలింగాన్ని ఆరాధించి శివయ్య యొక్క కృపను మనము పొందుదాము. బాణలింగం లేకున్నప్పుడు మామూలు లింగాలైనా కూడా మనము ఆరాధన అనేది కంటిన్యూ చేసుకొని స్వామి యొక్క కృపను పొందుదామండి. మీరు మీ కుటుంబము మనము అంతా చల్లగా ఉండలాగని కోరుకుంటున్నానండి. ఓం నమః శివాయ నమః.